రుస్తుం రాయ్ గారు భౌతిక శాస్త్రవేత్త, అంటే ఫిజిసిస్ట్. రాయ్ గారు నోబెల్ ప్రైజ్కి 21 సార్లు నామినేట్ అయ్యారు. కానీ 21 సార్లు నోబెల్ కమిటీ రాయ్ గారిని రిజెక్ట్ చేసింది. ఎందుకు? అది తెలుసుకునే ముందు రాయ్ గారి గురించి తెలుసుకుందాం. రాయ్ గారు 1924లో బీహార్లో జన్మించారు. రాయ్ గారికి 20 సంవత్సరాలు ఉన్నప్పుడే అమెరికా వెళ్ళి అక్కడ పెన్ స్టేట్ యూనివర్సిటీలో మెటలర్జీలో PhD చేశారు. ఆయన మెటలర్జీలో PhD చేసినప్పటికీ రాయ్ గారికి అక్కడ ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. రాయ్ గారికి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. కానీ పెన్ స్టేట్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ మాత్రం రాయ్ గారిని తమ ప్రొఫెసర్గా చనిపోయేంత వరకు కొనసాగొచ్చని ప్రకటించింది. రాయ్ గారు ఋగ్వేద చదువుతుండగా ఊర్జ్ అనే శ్లోకంలో ఈ విశ్వంలో ఉన్న శక్తినంతటికీ తల్లి మరియు తండ్రి నీరు అనే వాక్యం రాయ్ గారిని చాలా ఇన్స్పైర్ చేసింది. రాయ్ గారు చాలా కనుక్కున్నారు. అందులో కొన్ని తెలుసుకుందాం. వాటర్ యొక్క స్ట్రక్చర్. మనం అనుకున్నట్లు వాటర్ యొక్క స్ట్రక్చర్ జస్ట్ H2O కాదు. వాటర్ యొక్క స్ట్రక్చర్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. చాలా లూజ్ బాండ్స్తో కూడి ఉంటుంది. మరియు రాయ్ గారు ఉప్పు నీళ్లు మండించడం ఎలాగో చూపించారు. ఉప్పు నీళ్లు ఎలా మండుతాయి అది మీకు తెలుసా? ఉప్పు నీటి నుంచి రేడియో వేవ్స్ని పంపినప్పుడు నీటిలోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ సపరేట్ అవుతాయి. కానీ రేడియో వేవ్స్ పంపినప్పుడు వచ్చేది అటామిక్ హైడ్రోజన్. అటామిక్ హైడ్రోజన్కి మండే స్వభావం ఉంటుంది. అలా ఉప్పు నీటిని మండించారు. కానీ మనం ల్యాబ్లో ప్రయోగం చేసేటప్పుడు వచ్చే హైడ్రోజన్ మాత్రం మాలిక్యులర్ హైడ్రోజన్ మరియు నేసెంట్ ఆక్సిజన్. ఈ హైడ్రోజన్ని ఇంజన్స్లో వాడితే ఇంజన్స్ తొందరగా హీట్ అవుతాయి. ఉప్పు నీటితో వచ్చిన అటామిక్ హైడ్రోజన్ని మనం ఇంజన్స్లో ఫ్యూయల్గా వాడుకోవచ్చు. రాయ్ గారి పేరు మీద 9 పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ద US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఆన్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ రాయ్ గారు చేసిన రీసెర్చ్కి గాను స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. ఇలా చేయడం 16 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. మీకు ఇది తెలుసా? వెండిని నీళ్ళల్లో లేదా వెండి వాటిల్లో నీళ్ళని ఉంచిన వెండిలోని నానో పార్టికల్స్ నీళ్లతో కలిసి యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి. కానీ రాయ్ గారు ఇన్ని పరిశోధనలు చేసినా, ఎన్ని కనిపెట్టినా రాయ్ గారిని నోబెల్ కమిటీ 21 సార్లు ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా? రాయ్ గారు నోబెల్ కమిటీకి రీసెర్చ్ పేపర్ని సబ్మిట్ చేసే ప్రతిసారి భారతదేశాన్ని మరియు భారతదేశ సంస్కృతిని పొగుడుతూ రాసేవాళ్ళంట. అందుకని నోబెల్ కమిటీ రిజెక్ట్ చేసిందని అంటారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.